హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ రంబోలా ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు ఇంకో కొత్త గ్యాడ్జెట్ తోటి మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఏంటంటే చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్, ఇది ట్రావెల్ గ్యాడ్జెట్ అనుకోవచ్చు, లేదంటే కనుక ఒక స్టోరేజ్ బ్యాగ్ అనుకోవచ్చు, ఏదైనా కానీ ఇది మీకు చాలా 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 యూస్ఫుల్ అవుతుంది. మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు, మీ దగ్గర ఎక్కువ స్పేస్ లేనప్పుడు, ఎస్పెషల్లీ మీరు లగేజ్ లిమిటేషన్స్తో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటివి మీకు చాలా యూజ్ అవుతుంది. సో వీడియో మొత్తం చూడండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు నచ్చినట్లయితే, అండ్ కీప్ కమింగ్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. సో ఈ ప్రోడక్ట్ గురించి మరి చూద్దాము. సో ఇది ఏంటంటే లైక్ వాక్యూమ్ స్టోరేజ్ బ్యాగ్స్ అనమాట. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మన దగ్గర ఇప్పుడు బట్టలు కానీ లేకపోతే బ్లాంకెట్స్, రగ్గులు ఇలాంటివి తీసుకెళ్ళేటప్పుడు ఎక్కువ వాల్యూమ్ యాక్టివేట్ చేస్తాయి. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఈ బ్యాగ్స్లో పెట్టి వాక్యూమ్ సక్ చేయడం ద్వారా అవి చాలా ష్రింక్ అయిపోతాయి అనమాట. చూడండి, ఇక్కడ మీకు ప్యాకేజ్ మీద క్లియర్గా ఇచ్చారు కదా. ఎక్కువ బట్టలు ఉన్నవి కాస్త తీసేసిన తర్వాత మనం ఎయిర్ సక్ చేసిన తర్వాత చాలా తక్కువ అయిపోతాయి అనమాట. దాంతో మీకు స్టోరేజ్ స్పేస్ అనేది చాలా సేవ్ అవుతుంది. అది దీని మెయిన్ అడ్వాంటేజ్. సో దీంట్లో ఏంటంటే ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎస్పెషల్లీ అబౌట్ స్పేస్ నుంచి వచ్చింది అనమాట. అబౌట్ స్పేస్ నుంచి తీసుకున్నాం అనమాట. ఇందులో ఒక హ్యాండ్ పంప్ ఉంటుంది అండ్ డిఫరెంట్ ప్యాకెట్స్ ఉంటాయి, సైజ్ కవర్స్. దాంట్లో మీకు నచ్చిన సైజ్ సెలెక్ట్ చేసుకొని అందులో మీరు ఈ క్లాత్స్ అనేది ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు దీంట్లో చూస్తున్నట్లయితే ఆర్డర్ ఫ్రీ, మాయిశ్చర్ ఫ్రీ, డర్ట్ ఫ్రీ, డ్యూ ఫ్రీ, ఇన్సెక్ట్ ఫ్రీ, డస్ట్ ఫ్రీ, ఇవన్నీ మీకు ఫీచర్స్ ఇందులో వస్తాయి అనమాట. ఈ బ్యాగ్లో పెట్టేసిన తర్వాత వీటన్నిటి నుంచి సేఫ్గా ఉంటాయి అనమాట వాక్యూమ్ తోటి. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ప్యాకేజ్ మీకు కవర్ అవైలబుల్, అంటే మనం ఎందులో అయితే క్లాత్స్ పెడతాం అంటే దాని సైజెస్ ఈ కంపెనీలో ఎలా అవైలబుల్ ఉన్నాయో చెప్తున్నారు అనమాట. స్మాల్ వచ్చేసి 16x24, మీడియం, లార్జ్, ఎక్సెల్, XXL, జంబో, ఇవన్నీ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్న బ్యాగ్ థిక్నెస్ అనమాట. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఏ థిక్నెస్ కావాలో చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు క్లాత్స్ ఫిట్ చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసి లోపల ఏమున్నాయి కంటెంట్స్ చూసి దీన్ని ఎలా ఒక చిన్న డెమోలాగా చేసి చూద్దాము, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. ఓకే గైస్, మనం ఇందాక దీన్ని డిస్క్రిప్షన్ చూసాం కదా, దీనికి వచ్చే స్పెసిఫికేషన్స్ ఏంటి అని. సో దీన్ని ఒకసారి అన్బాక్స్ చేసి లోపల ఉన్న కంటెంట్స్ చూద్దాం అనమాట. ఎన్ని బ్యాగ్స్ ఇచ్చారు ఏంటి అని చెప్పేసి. సో మీరు ఎక్సెల్ కావాలా, XXL బ్యాగ్ కావాలా, ఏదనేది మీరు దాని మీద ఉన్న డిస్క్రిప్షన్ చూసి సైజుని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఏది కావాలని చెప్పి. వాళ్ళు ఇక్కడ ఒక ఆర్డర్ చేసినందుకు ఒక థ్యాంక్ యూ నోట్ ఒకటి పంపించారు బ్రాండింగ్ తరఫు నుంచి. ఇక్కడ చూస్తున్నారు చిన్న చెక్ లిస్ట్ లాగా ఇచ్చారు, మనం చేసుకోవచ్చు అని చెప్పేసి. చూస్తున్నారు కదా, ఇవి నేను ఆర్డర్ చేసిన బ్యాగ్స్. ఇది ఎల్ సైజ్ అనమాట. ఇది ఎల్ సైజ్ బ్యాగ్స్. సో మీకు కావాలంటే మీరు ఎంతకంటే పెద్ద XXL కానీ XL కానీ ఇందాక నేను చూపించాను కదా, ఆ సైజ్ బ్యాగ్స్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. దీని మీద మీరు చూసినట్లయితే కనుక ఒక చిన్న నాబ్ ఉంటుందన్నమాట. ఈ నాబ్ తీసేసి దీంట్లో మనము వాక్యూమ్ సక్ చేయొచ్చు బట్టలు పెట్టేసి దీంట్లోంచి. సో నేనైతే ఒక 4 బ్యాగ్స్ ఆర్డర్ చేశాను. ఈ బ్యాగ్స్తో పాటు మనకు ఒక థ్యాంక్ యూ నోట్ ఇచ్చారు. నెక్స్ట్ ఒక హ్యాండ్ పంప్ కూడా ఇచ్చారు, అటాచ్మెంట్ వాక్యూమ్ సక్ చేయడానికి. సో ఇది చూస్తున్నారు కదా, ఈ 2 అటాచ్మెంట్స్ హ్యాండ్ పంప్ వాళ్ళు ఇచ్చారనమాట. సో అలాంగ్ విత్ దట్ నేను ఒక 3 కవర్స్ ఆర్డర్ పెట్టాను. దీంట్లో మీరు కంఫర్టబుల్గా మీరు కనుక ఎక్కువ క్లాత్స్ ఉన్నట్లయితే క్లాత్స్ కానీ బ్లాంకెట్స్ కానీ ఏదైనా మీరు సీల్ చేసి వాక్యూమ్ తీసేసి ఇవి వెయిట్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట లగేజ్ది, అండ్ కంఫర్టబుల్గా ట్రావెల్ చేయొచ్చు. సో ఓవరాల్గా చూస్తున్నారు కదా, ఒక వాక్యూమ్ పంప్ అండ్ నేను పెట్టిన 3 బ్యాగ్స్. ఇవి వచ్చేసి ఎల్ సైజు. సో మీకు ఎల్ సైజ్ కాదు ఇంకా బిగ్గర్ సైజ్ కావాలంటే కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంది. సో డెఫినెట్లీ మీరు చూడొచ్చు అనమాట. చిన్న డెమోలాగ్ కూడా చూద్దాము. సో చెప్తున్నాను కదా, ఇది అబౌట్ స్పేస్ అనే కంపెనీ నుంచి ఇది మనకు ఆర్డర్ వచ్చింది. ఇది తీసుకున్నాం అనమాట, అబౌట్ స్పేస్ బ్రాండింగ్. సో ఉన్నవాటిలో ఐ ఫౌండ్ దిస్ లిటిల్ బిట్ గుడ్. ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నవి, డోంట్ మైండ్, బట్ ఇందులో హై క్వాలిటీ లో క్వాలిటీ అని నేనేం టెస్ట్ చేయలేదు. బట్ స్టిల్ ఐ ఫీల్ నేను చూసిన దాన్ని బట్టి ఇది బాగానే ఉంది, గుడ్, యూ కెన్ గో ఫర్ ఇట్. మనం చిన్న డెమో చూద్దాం దీని మీద. అట్లా 2-3 క్లాత్స్ పెట్టి నేను మీకు ఎలా సక్ చేయొచ్చు, వాక్యూమ్ ఎలా ప్లేస్ చేయొచ్చు, ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేది మీకు చూపిస్తాను అనమాట.
గైస్ ఇప్పుడు ఈ ప్యాకింగ్ ప్రాసెస్లో మెయిన్ 3 స్టెప్స్ ఉంటాయి గైస్. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఒక వాక్యూమ్ సీల్ లిడ్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా ప్యాక్ చేసి ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు కావాల్సిన బట్టలను లోపల పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత మనకు ఒక జిప్ లాక్ సీల్ ఇస్తారు. అంటే మనం స్టార్టింగ్లో దీన్ని ఓపెన్ చేసి మనం బట్టలు పెడతాం కదా, దాని తర్వాత దీంతో మనము జిప్ లాక్ని సీల్ చేయాలి. సీల్ చేసేసిన తర్వాత దీన్ని యూస్ చేసి వాక్యూమ్ సక్ చేయాలన్నమాట. దీని నుంచి వాక్యూమ్ సక్ చేసేసిన తర్వాత మనం ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ లిడ్ క్లోజ్ చేయాలి. ఇదే ప్రొసీజర్ని నేను మీకు డెమో కూడా చేసి చూపిస్తాను. చూద్దాం గైస్ ఎట్లా అవుతుంది అనేది. గైస్ చూస్తున్నారు కదా, నేనైతే కొన్ని క్లాత్స్ ఇట్లా డెమో కోసం ప్యాక్ చేశాను. ప్యాక్ చేసిన తర్వాత మీకు చెప్పినట్లుగా ముందు ఇక్కడ జిప్ లాక్ సీల్ ఇస్తారు కదా, ఆ సీల్ తోటి దాన్ని రన్ చేయాలన్నమాట. అంటే ముందు మీరు ఫస్ట్ ఆ జిప్ లాక్ని టైట్గా సీల్ చేయాలి. ఇలాగా టైట్గా సీల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే అక్కడ వాల్వ్కి క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్ని రిమూవ్ చేయాలి. ఆ క్యాప్ని రిమూవ్ చేసిన తర్వాత మనకి ఇచ్చిన హ్యాండ్ పంప్ని దానికి అటాచ్ చేయాలన్నమాట. అది రొటేట్ చేస్తే అటాచ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు ఆ పింక్ కలర్ మీద ఏదైతే వాల్వ్ చూసారో అటాచ్మెంట్, అది పోకుండా చూడాలి. దాన్ని టైట్గా ఫిక్స్ చేసిన తర్వాత దాని నుంచి ఎయిర్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇట్లా సక్ చేస్తూ ఉండాలన్నమాట. సక్ చేస్తున్నప్పుడు మీకు దాని లోపల ఉన్న వ్యాక్యూమ్ అంతా వెళ్ళిపోయి మీ ప్యాకేజ్ టైట్ అవ్వడం మీరు చూస్తున్నారు కదా, ఇలా టైట్ అయిపోతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది ఇట్లా నడుస్తూనే ఉంటుంది. మీరు ఎంత మ్యాక్సిమం రిజల్ట్ వచ్చేలా చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా గైస్, మీరు ఇట్లా వ్యాక్యూమ్ సక్ చేస్తూ ఉండాలి. ఆ ప్యాక్ అనేది ఇట్లా ఆటోమేటిక్గా చూస్తున్నారు కదా మీరు ఇట్లా టైట్ అయిపోతుందో సీల్, ఇట్లా టైట్ అవుతూ ఉంటుంది. మీకు మ్యాక్సిమం రిజల్ట్ వచ్చేసిందో దాన్ని ఆపేస్తే కనుక మీకు ఇదిగా ఉంటుంది అనమాట. అంటే మీకు ఎక్కడైతే సాటిస్ఫై అవుతారో ఇంతకంటే కంప్రెస్ అవ్వదు అనిపించినప్పుడు మీరు స్టాప్ చేసి తీసేయచ్చు అనమాట. తీసేసి మళ్ళీ ఆ క్యాప్ని బిగించాలి. గైస్ చూస్తున్నారు కదా మీరు, ఫైనల్ ప్రోడక్ట్ అయితే ఇట్లా వాక్యూమ్ సక్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే గైస్, మాక్సిమం వాల్యూమ్ సక్ అయిపోయిందా మీ పంపు కూడా చాలా హార్డ్గా ఫీల్ అవుతారు మీకు అక్కడే అర్థమైపోద్ది ఎంతకంటే వాక్యూమ్ సక్ చేయలేదని. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఎన్ని క్లాత్స్ ఫిట్ చేయొచ్చు అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్ గైస్. సో యా, దిస్ ఈజ్ ఇట్ అబౌట్ ఇట్. మీరు నెక్స్ట్ స్టెప్లో మీకు ఇది తీసిన తర్వాత ఎలా సీల్ చేయాలని చూపిస్తాను. గైస్ చూస్తున్నారు కదా, సో ఇందాక వీడియో స్టార్టింగ్లో కంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఎంత కంప్రెస్ అయిపోయింది క్లాత్స్ అనేది చూస్తున్నారు కదా. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇట్లా మీరు వాక్యూమ్ ఇట్లా కంప్రెస్ చేస్తూ ఉండాలి. దాంట్లో మన క్లాత్స్లో ఎయిర్ అంతా ఇది తీసేస్తుంది. సో మీకు స్పేస్ అనేది చాలా చాలా మిగులుతుంది. వెయిట్ ఏమీ తగ్గదు గైస్, ఎందుకంటే ఓవరాల్ వెయిట్ అనేది సేమ్ ఉంటుంది. బట్ మోర్ ఆర్ లెస్ ఏమైనా కొంచెం తగ్గినా కూడా ఓవరాల్గా స్పేస్ అయితే మీకు చాలా సేవ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అంత ప్యాకేజింగ్ కూడా ఎంత అయిందో చాలా షార్ట్గా అయిపోతుంది. మీరు దీన్ని ఈజీగా మీ బ్యాగ్స్లో ఫిట్ చేసుకోవచ్చు. మీకు చాలా స్పేస్ సేవ్ అవుతుంది దీనివల్ల. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు నెక్స్ట్ మీకు ఓకే అనుకున్న తర్వాత అది పంపింగ్ సెట్ అనేది రిమూవ్ చేసేసి ఆ వాల్వ్కి మళ్ళీ క్యాప్ అనేది టైట్గా సీల్ చేసేయాలన్నమాట. సో ఈ విధంగా మీకు వాక్యూమ్ ప్యాకేజింగ్ అనేది చేసుకోవచ్చు గైస్. ఇది మీకు ట్రావెలింగ్ టైంలో చాలా యూజ్ అవుతుంది. ఎవరన్నా కనుక స్పేస్ ఒకే బ్యాగ్ ఉండి ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి చోట్ల చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా హాస్టల్కి వెళ్ళేవాళ్ళు, అబ్రాడ్ వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరూ ఇలా పర్చేస్ చేసుకొని మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది గైస్. సో మీకు కనుక కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ కమింగ్ ఫర్ మోర్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఛానల్లో వ్యూస్ కొంచెం వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అసలు ఎవరు ఇది లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం అనుకుంటాను. సో కీప్ వాచింగ్ more for such content. If you do like it, please like, share and subscribe. And yeah, this is about this vacuum packing bag guys. Thank you all గైస్. మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గురించి ఇది యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే ఇది నేను ఎంత పర్చేస్ చేశాను చెప్పడం వీడియోలో మర్చిపోయాను. సో ఇది వచ్చేసి నాకు ప్యాక్ ఆఫ్ 3 లార్జ్ బ్యాగ్స్ అండ్ విత్ పంప్ కలిసి మొత్తం 850 రూపీస్లో దొరికింది. మీరు ఇది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడైనా ఆర్డర్ చేసుకోవచ్చు. ఐ విల్ ట్రై ప్రొవైడింగ్ అఫిలియేటెడ్ లింక్స్ గైస్. నేను ఇప్పుడు దాకా అఫిలియేటెడ్ లింక్స్ ఇప్పుడు ప్రొవైడ్ చేయలేదు. ఐ విల్ ట్రై టు గివ్ ఇట్. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ packaging bag guys. So if you like the video, please do like, share and subscribe and keep subscribing to Review Rambola. Thank you.